శివాజీ ది బాస్. స్టార్టింగ్ లోనే బ్రేకా. ఇట్స్ ఓకే. కొంతకాలం కలమాగిపోవాలి, అంతకాలం హద్దు మీరకుండాలి. ఏంటిది? నేనెంతో ఆశపడి మంచి మూడుతో వస్తే నువ్వు ఇలా మూడవుట్ అయి కూర్చుంటే ఎలా? వాట్స్ ద మ్యాటర్? మ్యాట్రా ఉంది, వచ్చి కూర్చోండి. ఓ, మర్యాద చాలా స్పెషల్గా ఉందే. ఏం అర్థం కావట్లేదు. ఉండదా మరి? వయసులో పెద్దవాడివి కదా, మర్యాద ఇవ్వక తప్పదుగా. వయసులోనా? అవునవును, వయసులో పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిందే. కానీ ఇన్ని రోజులు లేని మర్యాద సడన్ గా ఇచ్చేసరికి ఒక చిన్న డౌట్ వచ్చింది. నువ్వు దీన్ని చూసే డౌట్ పడుకో. రోజా పువ్వు తీసుకొద్దాం అనుకున్నాను, కానీ సెలవుమని పట్టుకెళ్ళిపోయాడు. అందుకే దీన్ని తీసుకొచ్చాను. ఒక్క నిమిషం తల్లో పెడతాను. సారీ, కాడకన్నా మొగ్గ పెద్దదిగా ఉంది. ఇది మనకొద్దు. మంచి మూడ్లో వచ్చాను. నేను మోసం చేశానా? నేను లెక్చరర్ గా ఉన్న కాలేజ్ లో నువ్వు ఒక స్టూడెంట్ వి, నాకంటే 3 ఏళ్లు చిన్నవాడివి ఉండి నన్ను లవ్ చేస్తున్నానని చెప్పి నన్ను మోసం చేశావు. సిగ్గులేదా నీకు? సిగ్గులేదా? అయ్యో అయ్యో అయ్యో. స్వప్న, నేను చెప్పేది ఒక్క నిమిషం. మీద చెయ్యేసావు, చంపేస్తాను. అసలు ఏమనుకుంటున్నావురా? స్వప్న, నేను నిన్ను ఎంతగానో లవ్ చేస్తున్నాను. ఆ విషయం నేను నీకు చెప్దాం అనుకున్నాను, కానీ అంతలోనే నీకు తెలిసిపోయింది. ఏం చేయను? ఎప్పుడు ఎప్పుడు చెప్తావు? నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత అబద్ధం చెప్పి ప్రేమించావు. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేస్తావు? ఎందుకు అరుస్తున్నావు? అసలు ఏమనుకున్నావు నువ్వు? నేను అందగానే అయినప్పటికీ పళ్ళోడు వేషం వేసి నేను మోసం చేశాను. అప్పుడు తప్పు కాంది, ఇప్పుడు తప్పైందా? నువ్వు పళ్ళోడని చెప్పి మోసం చేసింది నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నేను తెలుసుకోవడానికి. కానీ నాకంటే పెద్దవాడివని చెప్పి నన్ను మోసం చేసింది ఎక్కడ నేను వదిలేస్తాను అన్న భయంతో. దానికి దీనికి చాలా తేడా ఉంది. సో నన్ను కావాలని ప్లాన్ చేసి నువ్వు మోసం చేసావు, అంతేగా? ఇప్పుడు ఏమంటావే? చిన్న పిల్లని మోసం చేస్తే తప్పేంటి? నీకంటే చిన్నైతే పెళ్లి చేసుకోను. నాకంటే చిన్న పిల్లని నేను పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకోవు? ఒక లెక్చరర్ ఒక స్టూడెంట్ ని పెళ్లి చేసుకోవడమా? మొహాన్ని ఉమ్మేస్తారు, నా గురించి నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు ఏమంటావే? ఊళ్ళో వాళ్ళ కోసం బతుకుతావా? నీ కోసం నువ్వు బతకవా? నేను నా కోసమే బతుకుతాను. అయినా నాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏదేమైనా నాకంటే చిన్న పిల్లని పెళ్లి చేసుకోను. ఇంతకీ నువ్వేమంటావు? నన్ను పెళ్లి చేసుకోవా? వద్దంటావా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? వెళ్ళమని చెప్తున్నాను. నేను నిన్ను లవ్ చేయట్లేదు. ఇట్స్ ఆల్ ఓవర్. నాకు నువ్వు అక్కర్లేదు. చూడు, నేనెప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. నిర్ణయం తీసుకున్నాక ఆలోచించను. వాడు పల్లోడైనా, అందంగా లేకపోయినా, పేదవాడైనా వాడిని ఇష్టపడ్డాను. ఎందుకంటే వాడిలో నిజాయితీ ఉంది. కానీ నువ్వు ఇక్కివని తెలిసినా, అందంగా ఉన్నా, డబ్బున్న వాడివైనా ఇప్పుడు నువ్వు నాకు నచ్చలేదు. ఎందుకంటే నీలో ఆ నిజాయితీ లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ మొహం చూడటానికి కూడా నాకు అసహ్యం వేస్తోంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నా కదా? వెళ్తాను. వద్దన్నావు కదూ? లవ్ చేయనన్నావు కదూ? పగలవడం నీకు వచ్చి అనుకున్నావా? నాకు మాత్రం రాదు అనుకున్నావా? నీకన్నా 3 ఏళ్ళు లేటుగా పుట్టడం నా తప్ప? నాకన్నా ముందు పుట్టడం నీ తప్పే. అది నీ తప్పు. వయసులో నాకన్నా పెద్దదట. పో, జపాన్లో 110 ఏళ్ళ ఒకడు ఉన్నాడట. వెళ్ళి వాడిని పెళ్లి చేసుకో. ప్రపంచంలోనే పెద్ద వయసు కల్లోడట. తొందరగా వెళ్ళు, లేకపోతే ఇలా చచ్చిపోతాడేమో. అని చేసుకుని హ్యాపీగా ఉండు. వయసులో చిన్న పిల్ల ఉన్నట. నేనేమన్నా నీ మోకాల సైజులో ఉన్నానంటే?